caller. Hello. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సో పేరు చెప్పరా? పేరు మమ్మల్నే చెప్పమని మొన్న మీరు అంటున్నారు కదా ఒక కాలంతో. అవునండి, అందుకోసం నేనే చెప్తా, లక్ష్మీ కుమారి. ఓకే. ఎందుకంటే నేను కంటిన్యూస్గా మాట్లాడేస్తున్నానా మేమే పేర్లు చెప్పి. అవునవును. సో ఇక్కడ ఏమైపోతుందంటే, అంటే మీకు తెలిసిన వాళ్ళు కాల్ చేస్తున్నారా లేకపోతే ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు సేమ్ అలాగే అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కాబట్టి మీరు కాల్ అంటే మీరు మా డైలీ కాలర్ అని మాకు తెలుసు, చూసే ఆడియన్స్కి తెలియదు కదా, ఇప్పుడు కొత్తగా చూస్తూ ఉంటారు మనల్ని. తెలియాలండి, మిగతా కాలర్స్ కి పేరు తెలియాలి. అందుకే అడుగుతున్నానండి. ఏమనుకోమాకండి. లక్ష్మీ కుమారి గారు. ఓయ్, లక్ష్మీ ప్రసన్న గారా లక్ష్మీ కుమారి గారా? లక్ష్మీ కుమారి గారు. లక్ష్మీ ప్రసన్న ఎవరు లేరు మీ కాలర్స్ లో? లేరు, నిజమే లక్ష్మీ కుమారి గారు. ఓకే, ఈరోజు పొడుపు కథలు ఏమైనా అడిగారా? రెడీగా ఉన్నాయా? మీరు ఏమడిగారు? ఈరోజు నేను అడిగిన పొడుపు కథ కాదు కానీ, భారతీయ రైల్వే ఎప్పుడు స్థాపించబడింది? చాలా క్వశ్చన్ ఆన్సర్ చెప్పారా ఎవరైనా? మీరు ఏ క్వశ్చన్ అడిగారు? అదే 1000 కళ్ళు ఉంటాయి ఇవే ఇదే కదా అడిగింది? నేను అడగలే అసలు, నేను 3 రోజులు అయింది కాల్ చేసి. మరి ఇంకెవరండి అడిగింది? నేను మీరే అనుకుని నిన్న మాట్లాడాను. రమాదేవి గారు అది అడిగింది. అవునా? అంటే నేను షార్ట్ వీడియోలో చూసా. కాదు, నాకు ఇప్పుడు ఫీజులు అవుట్ తెలుసా, మీరు నమ్మినా నమ్మకపోయినా. సో కాల్ అయితే బై మిస్టేక్ కట్ అయిపోయింది బాబోయ్. నేను కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నాను, బట్ కాల్ అయితే కట్ అయింది అనమాట. సో అట్టయితే నిన్న లక్ష్మీ కుమారి గారు కాల్ చేయకపోతే నేను ఎవరితో మాట్లాడినట్టు? సో ఆ మేడం ఇంకొకసారి కాల్ చేస్తే మాత్రం కన్ఫర్మ్ చేసుకుందాము ఎవరు ఏంటి అని చెప్పేది. తెలీదు, అంటే కాల్స్ వస్తున్నాయి, కట్ చేసే లోపు మీది కూడా కట్ అయిపోయింది. మీ గురించే చెప్తున్నాను. అంటే నేను ఎవరితో మాట్లాడాను, నేను లక్ష్మీ కుమారి అనుకొని మేడంతో క్లారిఫై చేసుకుందామని చెప్తున్నాను. షార్ట్ వీడియో చూశాను, రమాదేవి గారు ఈ క్వశ్చన్ వేశారు. అది కడుపు నిండిద్ది, ఒకళ్ళేమో కడుపు నిండంగానే లేచి నుంచుంటుంది అని అన్నారు. తెలీదు, దానికి ఆన్సర్ తెలిసిందా? క్యారేజ్ బాక్స్ అని చెప్పారు ఇందాక బిఫోర్ కాలర్. అవునా? మరి చూడాలి. రమాదేవి గారు అడిగింది ఈ వలాను మంచంకి నవారు ఉంటుంది కదా. అవునవును. సో అదంట, నేను కూడా చూసానా? అదంట ఆన్సర్. నేను అడుగుతున్నాను. ఓకే, రెడీ. అయినా ఒక్క నిమిషం భోగి మీద ఉండే ఎక్స్ గుర్తుకు అర్థం ఏంటి? నేను ఇప్పుడు వినలేదు. మీరు ఈ 3 రోజులు ఎందుకు ఫోన్ చేయలేదు అది చెప్పండి ముందు. అది చెప్పండి, తర్వాత నేను క్వశ్చన్ వింటాను. అలిగాను మీ మీద. అయ్యో, నేనేం చేశానండి? రిలేటివ్స్ వచ్చారండి. అయినా మమ్మల్ని మర్చిపోతారా? మర్చిపోలేదుగా, వాళ్ళు వెళ్ళంగానే మళ్ళీ చేస్తారు. లేదు, ఇప్పుడు నేను బుంగమూతి పెట్టాను, అలిగాను. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు బుంగమూతులు పెట్టుకునేది కాదు, హ్యాపీగా గుడ్ మార్నింగ్ చెప్పుకునే ప్రోగ్రామ్. మరి మీరు 3 రోజులు నిజంగా నేను నిన్న మీతో మాట్లాడాను అని అనుకుంటున్నానండి నేను, ప్రామిస్గా. అవునండి, రమాదేవి గారు నేను షార్ట్ వీడియోలు చూసా మధ్యాహ్నం నిన్న అన్ని. ఓకే. అంటే నేనైతే మీతో మాట్లాడానన్న ట్రాన్స్లోనే ఉన్నాను. బట్ ఎనీవే, ఈసారి నుంచి మిస్ చేయకండి. ఓకే, ఇప్పుడు అడగండి క్వశ్చన్. రైలు చివరి భోగి మీద ఉండే ఎక్స్ గుర్తుకి అర్థం ఏంటి? ఇంకా లేదు అని కాదు. ఇదేంటి ఫన్నీ క్వశ్చనా లేకపోతే ఎలా? మామూలుగా మన ట్రైన్ ఎక్కినప్పుడు మన అర్థం అవ్వాలి, అది ఎవరికైనా తెలియాలి. ట్రైన్ బోగిల మీద లాస్ట్ లో ఉండే ఎక్స్. మనం ట్రైన్ ఎక్కినప్పుడు చివరి బోగి మీద అక్షరం కనపడింది అనుకోండి, అవునా అనిపిస్తుంది. అవును, నిజంగా నేను చాలాసార్లు చూసాను కానీ దాని మీనింగ్ ఏంటి అని తెలీదు. అదే రైలు చివరి బోగి మీద ఉండే ఎక్స్ గుర్తుకి అర్థం ఏంటి, అంతేనా? చెప్పండి. ఇప్పుడు చెప్పేనా? వద్దులేండి, అయితే లాస్ట్లో అయితే ఇఫ్ పాసిబుల్ అయితే 8:50 లోపు కాల్ చేయండి, మీరు ఆన్సర్ రివీల్ చేద్దరు, ఓకేనా? ఇప్పుడు కాలర్స్ని అడుగుతాను. ఏంటండి? కాల్ కలవాలి కదా. కలిసిద్ది మీరు ప్రేమతో ట్రై చేయండి, కలవకుండా ఎట్లుంటుంది నేను చూస్తా. ఉంటేనే మళ్ళీ చేసా. అదే అండి, మళ్ళీ 8:50 లోపు ట్రై చేయండి, డెఫినెట్గా కలుస్తుంది.
ఓకే ఈరోజు నేను కోయిన్సిడెంట్ ఏంటో చెప్పనా, ఈరోజు నేను కూడా ట్రైన్స్ మీద క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చాను, మన భారతీయ రైల్వే ఎప్పుడు స్థాపించబడింది అని చెప్పి. సో అంటే కోయిన్సిడెంట్, మీకు కూడా తెలిస్తే ఈ ఆన్సర్ కాల్ చేసి మళ్ళీ చెప్పండి, ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.